దానికి సంబంధించిన కొంత మంది లేదు శబరినాథ్కి కార్మిక శాఖ మంత్రి ఇవ్వబోతున్నారు. నిన్న కొంత చర్చ జరిగాయి అనేది కూడా కొంత జరుగుతున్న పరిస్థితి. సో ఈ వ్యవహారంలో చూసుకుంటే ఇక్కడిగా మనం చూసుకుంటే టీవీకే కార్యకర్తలు అందరూ ఏ విధంగా పూర్తిగా కూడా వాళ్ళ తమ చిహ్నాన్ని గెలుపు చిహ్నాన్ని చూపిస్తూ ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు ఆ పార్టీ ఆఫీస్ దగ్గర మనకు అర్థమవుతుంది. అయితే దాదాపుగా 76,000 ఓట్లతో విరంబాకం నుంచి గెలిచిన ఓట్లతో విజయం సాధించిన శబరినాథ్ బీటెక్ మెకానికల్ గా చదివారనేది మనకి తెలుసు. అయితే విజయ్ చాలా సార్లు కూడా శబరినాథ్ ఒకటే చెప్పారు, తాను చదువుకుంటున్నప్పటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి ఇంజనీరింగ్ చదివించేంత వరకు కూడా కంప్లీట్ గా కూడా విజయే తన బాధ్యతలన్నీ కూడా చూసుకుంటున్నారు. తన తండ్రి కార్ డ్రైవర్ గా ఉన్న నా చదువు మొత్తం కూడా ఆయనే చూస్తున్నారు, నన్ను ఒక బిడ్డలాగా పెంచారు, పెద్ద బిడ్డలాగా పెంచారు అనేది శబరినాథ్ కూడా క్లియర్ గా మాట్లాడుతున్నారు. నిన్న గెలిచిన తర్వాత కూడా మీడియాతో మాట్లాడుతూ ఆయన ఒక మాట చెప్పారు, నా జీవితం విజయ్ కోసం అంకితం, ఆయన లేకపోతే ఈ రోజు నేను ఈ పొజిషన్ లో ఉండేవాడిని కాదు అని. సో అంత రాయల్ గా ఆయన దగ్గర ఉన్నారు. ఆయన కుటుంబంతో ఆయన వాళ్ళ తండ్రి కూడా కార్ డ్రైవర్ గా పనిచేశారు కాబట్టి కొంత చర్చ జరుగుతుంది. ఆయనకు కూడా మంత్రి శాఖ డెఫినెట్ గా వచ్చే అవకాశం ఉంది అని. మిగతా కొంతమంది అభ్యర్థులు ఉన్నప్పటికీ కూడా బట్ ఈ శబరినాథ్కి సంబంధించిన వ్యవహారంలో కొంత కీలక చర్చ తమిళనాడులో జరుగుతుంది. టీవీకి అభిమానులు కూడా లేదు, అతనికి మంచి పోస్ట్ ఇవ్వబోతున్నారు, కార్మిక శాఖ లేకపోతే వేరే శాఖ ఇంకా డిసైడ్ కలుసుకుని ఒక మంచి పోస్ట్ అయితే ఖచ్చితంగా ఇవ్వబోతున్నారు. కారణం సో ఇవ్వతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కొంత ఇటు పక్కన చూసుకుంటే తమిళనాడుకి సంబంధించిన పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చిన తర్వాత అభిమానులు ఏ విధంగా తమ గెలుపు సంతోషాన్ని చూపిస్తున్నారో మనకి అర్థమవుతున్న పరిస్థితి. సో ఇంకొక 6 గంటలో ఈ మీటింగ్ కూడా కంప్లీట్ అయిపోద్ది. ఎమ్మెల్యేలతో మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత వెంటనే ఆయన విజయ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు అనేది కూడా చాలా క్లియర్ గా మనకి అర్థమవుతుంది. దీని తర్వాత ఇక ఈ పార్టీ నాయకులు ఇప్పటికే విఎంసీకి సంబంధించిన ఎమ్మెల్సీ ముస్తఫా ఆయన మధురై ఈస్ట్ నుంచి కూడా పోటీ చేసి గెలిచారు. వీసీకే నుంచి వచ్చి ఆయన ఇందాకనే బయట కూడా మాట్లాడుతూ లేదు మేమందరం కూడా స్వచ్ఛందంగా మద్దతు ఇవ్వడానికే మేము మద్దతు పలకడానికే విజయ్కి వచ్చామని కూడా మాట్లాడిన సందర్భం కూడా మనం చూస్తున్నాం. కాబట్టి సో లైన్ క్లియర్ అయ్యి దీంట్లో అక్కడ ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఇంకా కొంత సంప్రదింపులు ఏమైనా ఉంటాయేమో, బహుశా ఇంకొక వారం వరకు మంచి రోజు లేదు అనేది కూడా కొంత చర్చ జరుగుతున్నది కూడా ఆ దిశగా కూడా కొంత ఆయన ఆస్ట్రాలజీని కొంత నమ్ముతారు కాబట్టి ఆ దిశగా ఆ టైంలో ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకరణ చేస్తే బాగుంటుందని ఒక చర్చ కూడా జరుగుతుంది. మనోజ్ ఫర్దర్ గా ఇది ఈ రోజు సాయంత్రం లోపల ఎవరెవరు పార్టీలు అంటే లెఫ్ట్ పార్టీలు కూడా ముందుకు వస్తాయని చెప్పి కూడా ఎమ్మెల్యే ముస్తాఫా చెప్పారు ఇందాక బయటగా. సో కాబట్టి లెఫ్ట్ పార్టీలు తర్వాత వీసీకే తర్వాత మిగతా కాంగ్రెస్ ఎలాగూ నిన్న కొంత లైన్ క్లియర్ చేసింది, రాహుల్ గాంధీ కూడా నిన్న మాట్లాడారు కాబట్టి ఇక మ్యాజిక్ నంబర్ గురించి పెద్దగా ఆలోచన ఏం లేదు. అయితే మరోసారి ఇక్కడ కొంత ఇంట్రెస్టింగ్ సంబంధం ఏంటంటే ఏఐడిఎంకేకి సంబంధించిన ఒక 10 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు విజయ్కి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి టచ్ లో ఉన్నారు అనేది చాలా క్లియర్ గా కొంచెం సమాచారం ఉంటుంది. అయితే ఆ పేర్లు ఎవరు ఏంటి అనేది కొంత రావట్లేదు కానీ ఈ రోజుకి ఆ సమాచారం కూడా వచ్చే పరిస్థితి అయితే ఉంది. ఏఐడిఎంకే నుంచి అంటే బీజేపీకి కాదు, ఓన్లీ ఏఐడిఎంకేలో గెలిచిన ఎమ్మెల్యేలు కొంతమంది మేము విజయ్కి మద్దతుగా వెళ్ళబోతున్నామని చెప్పి కొంత సమాచారం అయితే ఉంది. సో సాయంత్రానికల్లా అసలు ఎవరు ఏంటి పరిస్థితి, ఎవరు పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించబోతున్నారు అంశాలు క్లారిటీ వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. మనోజ్ శబరినాథన్ విజయ్ దగ్గర కారు డ్రైవర్ గా పనిచేసిన రాజేంద్రన్ కుమారుడు వరుంగా బాక్కం అనేటువంటి కాన్స్టిట్యున్సీలో 25,000 పైచీలకు ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది. అయితే ఆయనకి కార్మిక శాఖ మంత్రిగా కూడా అవకాశం ఇచ్చే పరిస్థితి ఉంది విజయ్ తన ప్రభుత్వంలో. సో ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు కోసం అన్ని రకాల సన్నాహాలు పూర్తవుతున్నాయి. మా ప్రతినిధి కృష్ణమోహన్ చెప్తున్నట్టుగా వీసీకే పార్టీ నేతలు ఇప్పటికే
అటు విజయ్ నివాసం దగ్గర విజయ్ కార్యాలయం దగ్గర చేరుకున్నారు. మద్దతుగా ఉంటామని రకంగా వాళ్ళు స్పష్టం చేశారు. చూద్దాం మరి ఏం జరిగిందో. 108 స్థానాల నుంచి 118 స్థానాల వరకు వెళ్ళాలి. మంత్రి పదవులు ఎవరెవరికి దొరుకుతుంది, ఎంత సామాన్యులు మంత్రి పదవుల్లో ఉంటారో చూడాల్సిన అవసరం ఉంది. Happy in that. Very happy? Yeah, very much happy, and I'm always gratitude towards Talapati. Thanks. So the end of Dravidian politics. Coming to the power, what would be your priority? Being a driver's son to an MLA now. So, you know, humanism is being discussed by Vijay. End to